బాగున్నారా? మేము బాగున్నాం. ఈరోజు పిడికిరాల కుకింగ్ ఛానల్ నుంచి సండే స్పెషల్ అండి. చాలా బాగుంటుంది. మంచి ఐటమ్తో వచ్చాను. బోటి కర్రీ అండి. బోటి పులుసు చేయబోతున్నాను. బోటి పులుసు గోంగూర కాదండి, దోసకాయ, టమాటా, పచ్చిమిరకాయ, ఉల్లిపాయ ఈ ఐటమ్స్తో బోటి పులుసు చేయబోతున్నాను. ఎలా చేస్తాను ఏందని దానికి కావాల్సిన విధానం ఏంటో ఏందో చూపిస్తా ఫ్రెండ్స్. ఒక్కోటి వేస్తూ చూపిస్తా, మామూలుగా చూపించను, వేస్తూనే చూపిస్తా ఫ్రెండ్స్. నిదానంగా నీట్గా చూపిస్తాను. ఇది ఫస్ట్ బాండీ పెట్టుకోవాలి. బాండీ పెట్టుకొని గ్యాస్ కొట్టుకోవాలి. బాండీ పెట్టుకున్నాం కదా, గ్యాస్ కొట్టుకున్నాం కదా. ఇప్పుడు దాంట్లో 3 గంటల ఆయిల్ పోసుకోవాలండి. ఈ గంటతో 3 గంటల ఆయిల్. బోటి కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉండదండి. 3 గంటలు ఆయిల్. ఇదిగోండి 3 గంటలు అంటే దాదాపు 100 గ్రాములు అండి. 100 గ్రాములు ఆయిల్. ఈ ఆయిల్ వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు, పెద్ద సైజు 2 ఉల్లిపాయలు. ఆయిల్ వేడెక్కింది, చూసారా ఆయిల్ ఎట్లా వేడెక్కిందో. ఉల్లిపాయలు 2 పెద్ద సైజు ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు కూడా కలర్ చేంజ్ అయ్యేటప్పుడు ఇదిగోండి ఒక చిన్న దోసకాయ అండి, ఒక దోసకాయ, 4 టమాటాలు, 3 పచ్చిమిరకాయలండి. మళ్ళీ చెప్తున్నా, ఒక దోసకాయ ఎంత సైజు దోసకాయ, ఒక 4 టమాటాలు, 3 పచ్చిమిరకాయలండి. క్లారిటీ చొప్పున అన్నీ ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని కలుపుకోవాలండి. కలిపేసాం కదా. ఇప్పుడు దీంట్లోకి పసుపు అండి, 1 స్పూను పసుపు. ఇదిగోండి ఈ స్పూన్తో స్పూన్ పసుపు. కొంచెం ఎక్కువగానే వేసుకున్నా పర్వాలేదండి, బాగానే ఉంది. తగినంత ఉప్పు, మనకెంత సరిపోతే అంత ఉప్పు. ఫస్ట్ కొంచెం వేసుకోవాలండి ఉప్పు. ఇదిగోండి ఎంత కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ మెత్తగా ఉడికిపోవాలండి. ఇవన్నీ టమాటాలు, పచ్చిమిరకాయలు, దోసకాయ ముక్క కూడా చక్కగా ఆయిల్లో మగ్గిపోవాలి. మొత్తం ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకుందాం. కావాలండి. ఇప్పుడు మగ్గిపోయింది మనకి, దోసకాయ మగ్గిపోయింది. ఇది చూడండి. చూడండి ఉడికిపోయింది మనకి చక్కగా. ఆయిల్ కూడా మనకి పైకి వచ్చేసింది, ఉడికిపోయిందండి. ఇప్పుడు కారం వేసుకోవాలండి. చక్కగా 2 స్పూన్లు కారం. కొంచెం ఎక్కువే పట్టిద్దండి. 2 స్పూన్లు కారం. 2 స్పూన్లు కారం వేసుకోవాలి. ఇదంతా కలుపుకోవాలండి. ఈ కారం కూడా చక్కగా మనకి ముక్కలు పట్టాలండి. ఈ కారం కూడా ఇట్లా కలిపేసుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకుందాం మనం. కారం వేసాక కూడా ఆయిల్ మన పైకి వచ్చేసింది. ఇప్పుడు ఇది మగ్గిపోయిందండి. ఇంకెలా కూడా తినేసేయచ్చండి. ఇంకెలా కూడా తినేసేయచ్చు. కొంచెం నేను వాటర్ పోసుకుంటానండి అన్నంలో కలవటానికి. కొంచెం అంత ఒక గ్లాసు వాటర్ అండి, 1 గ్లాసు వాటర్. చక్క బాగుంటుందండి. వాటర్ ఉంటే కొంచెం అన్నంలోకి కలిసిద్ది.
చాలా బాగుంటుందండి. ఈ పులుసు అంతా మగ్గిపోయేటట్టు విధానం చూపిస్తాను. చక్క మగ్గిపోయింది. ఈ పులుసు కూడా అంత మగ్గిపోయి చిక్కదనం వచ్చేసిద్దండి. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందామండి మనం. ఉప్పు కొంచెం తక్కువైందండి. ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు వేసుకోవాలి ఉప్పు. ఇట్లా వేసుకోవాలండి. ఉప్పు తక్కువైతే ఇదిగోండి ఇది పట్టిది ఉప్పు. ఇప్పుడు ఉప్పు ఓకేనా. కొంచెం దీంట్లోకి మటన్ మసాలా అండి. 1 స్పూను గరం మసాలా, 1 అర స్పూన్ అండి. ఇదిగోండి ఇంతేనండి. ఎక్కువ కూడా వేసుకోకూడదు. మసాలాలు ఎక్కువ వేసుకుంటే మనకి కడుపులో మంట వచ్చిందండి. ఎండాకాలం కదండి, కొంచెం తక్కువగానే వాడుకోవాలి మన మసాలాలు. ఈ పులుసు అంతా ఆయిల్ కూడా పైకి వచ్చేటట్టు ఈ పులుసు మగ్గిపోయేటట్టు మనం కొద్దిసేపు మగ్గించుకుందాం. చూడండి ఇప్పుడు ఉడికిందో లేదో చూద్దామండి. అదిగో చూడండి అస్సలకి ఎలా ఉందో చూసారా. ఆయిల్ కూడా మనకి పైకి వచ్చేసింది. అయిపోయిందండి. సూపర్ బోటీ పులుసు అద్దిరిందండి. చూడండి మనకు వాటర్ కూడా ఎక్కడన్నా అవపడుతున్నాయా లేదు. చూడండి ఎక్కువ వాటర్ కూడా లేవు. ఇదిగో చూడండి ఆయిల్తో పైకి వచ్చేసిందండి. అయిపోయిందండి. చూడండి మన పులుసు కూడా పెద్దగా లేదండి. ఇలా చేసుకుంటే అద్దిరిద్దండి. సూపర్ అండి నిజంగా. బోటీ పులుసు సూపర్ కుదిరిద్దండి. చాలా బాగుంటుంది ఇట్లా పులుసు. ఈ పులుసు వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది నా సారంగా. సూపర్ అండి నిజం చెప్తున్నాం. చాలా బాగుంటుందండి. బోటీ పులుసు మాత్రం అద్దిరిద్ది. ఇలా చేసుకోండి. ఎప్పుడు ఫ్రైలు ఇలా కాకుండా ఇలా కూడా ట్రై చేయాలండి. అప్పుడప్పుడు మనం ఇలా కూడా ట్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఈరోజు బోటీ క్లీనింగ్ కూడా పెట్టానండి. ఫుల్ వీడియోలో బోటీ ఎలా శుభ్రం క్లీన్ చేసుకోవాలో అది కూడా పెట్టానండి. చూడండి ఫస్ట్ బోటీ క్లీనింగ్ పెట్టాను. ఆ తర్వాత బోటీ కర్రీ పెడుతున్నాను. చూడండి చాలా బాగుంటుంది. ఇది అయిపోయిందండి. ఇంక అయిపోయింది. దించేసుకోవడమే. ఎక్కువసేపు అండి ఇంకా కర్రీ కట్టేసుకోవడం. ఇదిగో కట్టేసేసానండి. కర్రీ కట్టేసి ఇదిగో చక్కగా అంతా బాగా ఉడిపోయిందంటే సూపర్ అండి. దీంట్లోకి కొంచెం మనం కావాలి టేస్టీ కంటే కొబ్బరి పొడి కొద్దిగా కొబ్బరి పొడి వేసుకుందామండి. కొబ్బరి పొడి కొద్దిగా వేసుకొని దించుకుందామండి. కొబ్బరి పొడి కొద్దిగా వేసుకొని దించుకున్నాం. కొబ్బరి పొడి ఉంటేనే టేస్ట్ అండి. కొంచెం బాగుంటుందండి బోటీ కర్రీలోకి. కొబ్బరి పొడి వెరైటీగా కొంచెం వెండి కొబ్బరి పొడి అండి. 1 స్పూను వెండి కొబ్బరి పొడి 1 స్పూన్ అండి. సూపర్ ఉంటుందండి. కొబ్బరి పొడి వేసాక కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర. నా దగ్గర కొత్తిమీర లేదండి. ఏమనుకోమాకండి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకొని ఇంకా అయిపోయిందండి. చూసేసారా ఎంత బాగుంది అసలు బోటీ కర్రీ. ఎక్కడ మనం పులుసుందా లేదు. చక్కగా చిక్కదనంగా చాలా బాగుందండి. నిజం చెప్తున్నా. ఈ కర్రీ కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ కొట్టండి అక్కడ ఫ్రెండ్స్. ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి ప్లీజ్. కామెంట్ పెట్టండి ప్లీజ్. దీనికి ఈ కర్రీ ఎలా ఉందో ఏందని విధానం కామెంట్ పెట్టండి ప్లీజ్. బాయ్ ఫ్రెండ్స్. ఇంక అయిపోయింది బోటీ కర్రీ.